ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒరే సచ్చినోడా, నువ్వేంద్రా ఏడికొచ్చినావు? ఒక పాత కేసులో పోలీసులు జరుగుతుంటే పారిపోయి తప్పించుకోవడానికి ఇటొచ్చానండి. ఏడ్చో. నువ్వు ఎవరినైతే పాడు చేశావో అని నమ్ముతున్నారో ఆ శరణ్యకి పెళ్లి జరుగుతున్న చోటురా ఇది. అమ్మో, పోలీసులు! ఒరే ఒరే ఒరే, ఏమండి, ఇటువైపు ఒక దొంగ పారిపోయి వచ్చాడు, మీకేమైనా కనిపించాడా? ఆ ఇప్పుడే మా అమ్మని గుద్దేసి అటే పారిపోయాడు. ఇట అవునండి, అటే అటే పారిపోయినాడు. తొందరగా వెళ్ళండి, లేదంటే తప్పించుకుంటాడు. ఓకే, పద. ఏందే, మన ప్లాన్ అంతా సక్రమంగా జరిగిపోతుందనుకుంటే ఈ టైంలో ఈ సచ్చినుడు వచ్చినాడు. వాడు గాని శరణ్య కంట్లో పడ్డాడు అంటే మొత్తం పులిహారైపోతుంది. ముందు వాడిని పంపించేద్దాం పద. పదమ్మే. రేయ్ రారా, ఇక్కడికి ఎందుకు వచ్చి సచ్చినవరా? నువ్వు గాని శరణ్య కంట్లో పడినావంటే మా కష్టం అంతా గంగలో కలిసిపోద్ది. నువ్వు ముందు ఏడు నుంచి పో. ఏంటండి వెళ్ళేది? బయట పోలీసులు ఉన్నారు, పట్టుకుంటే? రే, మేము మళ్ళీ వచ్చేంత వరకు నువ్వు ఈ గదిలోనే ఉండు. బయటికి గాని వచ్చావంటే చంపేస్తాను. పో, పోరా, పో. రామా. లేచిరా. అమ్మాయి పాడైపోయిందా? పాడైపోవడమే కాదు, ఓ వ్యక్తిని హత్య కూడా చేసిందంట.
ఆనంద గారు, మీరేంటి, మీ కుటుంబ గౌరవం ఏంటి? ఒక చెడిపోయిన అమ్మాయిని కోడలుగా చేసుకుంటున్నారా? ఆవిడికి ఈ విషయం తెలియదనుకుంటా, లేకపోతే ఎందుకు కోడలను చేసుకుంటుంది? ఈ అమ్మకి అన్ని విషయాలు తెలుసమ్మా. ఈ విషయం తెలిసి కూడా ఎంతో పెద్ద మనసుతో చెడిపోయిన నా బిడ్డని కోడలుగా చేసుకుంటుందమ్మా. ఏమే, నువ్వు చెడిపోయావని తెలుసు గాని హత్య కూడా చేసినావా? ఈ విషయం ఎందుకు చెప్పలేదే? హత్య చేసిన విషయం మాతో చెప్పకపోయినావు గాని నీకు జరిగిన అన్యాయం గురించి తెలిసి కూడా ఆవిడ నిన్ను చేరదీస్తా ఉంది. ఆవిడకు కూడా చెప్పకపోవడమేందే? ఇది మోసం కాదు? నేను మోసం చేయాలని అనుకోలేదు. నేను మీకు ఈ విషయం చెప్దామని వచ్చినప్పటి నుంచి ట్రై చేస్తున్నాను. మీరు వినిపించుకోలేదు. ఇందాక ఇదే విషయం మీ అబ్బాయికి చెప్దామని ఆయనని కలిశాను, కానీ ఆయన కూడా నా మాట వినిపించుకోలేదు. చెప్పింది చెప్పకపోయింది పక్కన పెడితే అసలు ఇలాంటి అమ్మాయిని ఎవరైనా కోడలుగా చేసుకుంటారా? ఏ విషయంలోనైనా కరెక్ట్ నిర్ణయం తీసుకునే మీరు మీ కొడుకు విషయంలో ఇలాంటి తప్పుడు నిర్ణయం ఎలా తీసుకున్నారండి? అయిపోయింది. నేను అనుకున్నంత పని జరిగిపోయింది. నువ్వు చెడిపోయావని తెలిసినా కూడా పెద్ద మనసుతో ఆవిడ నిన్ను కోడలుగా చేసుకుంటాండాది. కానీ హత్యలు చేసిన దాన్ని ఎవరు కోడలుగా చేసుకుంటారు చెప్పు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.